Hi friends, welcome to Digital Telugu Text. Adobe Illustrator next lesson ki స్వాగతం. బేసిక్గా ఇల్లుస్ట్రేటర్ మనము మేబీ మీకు కొంచెం ఫోటోషాప్ అంతా ఇంట్రెస్ట్ మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఇల్లుస్ట్రేటర్ అనేది ఫోటోషాప్ కంటే కూడా వండర్ఫుల్ టూల్ ఫర్ డిజైనర్స్. ఎందుకంటే మనం పర్టికులర్గా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రింటింగ్ వర్క్ చేసే వాళ్ళకి దీని యొక్క వాల్యూ అనేది మేబీ అంటే మనం ప్రింట్ ఎనీ బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, ఎనీ కార్డ్స్ అనే ఇందులో మనం కరెక్ట్గా డిజైన్ చేయటం ఇందులో నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఒక వండర్స్ అనేవి ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టూల్ అనేది వండర్ఫుల్ టూలే. సో కొంచెం కేర్ఫుల్గా మీరు ఈ టూల్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫోటోషాప్ అనేది కొంచెం మనకి ఆ ఫొటోస్ మీద మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం మ్యాజిక్, అదొక కిక్లా ఉంటుంది. మేబీ అలాంటి టూల్ అయితే మేబీ ఇది కాదు. ఇల్లుస్ట్రేటర్ కూడా అంతకంటే వండర్ఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు మేబీ నాకున్న పరిజ్ఞానంలో. ఎందుకంటే నేను ఇందులో ప్రతి ఒక్క టూల్ గురించి నాకు ఇప్పుడు చేసినా కూడా నాకు అదొక వండర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో ఈ వీడియోలో మనం కొన్ని ఈ బ్రష్ టూల్స్ అనేవి ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఎరేజర్ టూల్స్ అనేవి ఉన్నాయి. దీని టిఆర్ ఆఫ్ ద్వారా నేను ఇక్కడ మనకి కన్వీనియంట్గా ప్లేస్, నేను ఇక్కడ గ్రిడ్ అనేది ఈ విధమైన ట్రాన్స్పరెంట్ గ్రిడ్ రావాలి అంటే మీరు ఇక్కడ వ్యూ మెనూలో హైడ్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ అంటే మామూలు మనకి డాక్యుమెంట్ ఇలా వస్తుంది. అదే షో ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ అంటే షిఫ్ట్ కంట్రోల్ డి. జస్ట్ మనకేంటంటే మీకు స్క్రీన్ విజిబిలిటీ ఉంటుందని నేను ఇది ఆఫ్ చేస్తున్నాను అంతే. యాక్చువల్గా డాక్యుమెంట్ అంటేనే ఇలానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎరేజర్ టూల్స్, ఈ సిజర్ టూల్స్, నైఫ్ టూల్స్ ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే పర్టికులర్గా నేను ఇంకొకటి ఏమి డ్రా చేయదలుచుకోలేదు. డ్రా చేస్తూ ఉంటే మనకి మేబీ ఇంకా ఒక స్మాల్ రెక్టాంగిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఎరేజర్ టూల్తో మనకి ఇల్లుస్ట్రేటర్లో టూల్ యొక్క ప్రాపర్టీస్ ఒక్కొక్క టూల్ మీద ఉంటాయి. మేబీ దీనికి లేదు, కానీ దీనికి చూస్తే చూడండి మనకి టూల్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి అడోబ్ రికమెండెడ్ ఆప్షన్స్. అంటే చూడండి ఇక్కడ యాంగిల్ ఎంత కావాలి మన యొక్క ఎరేజర్కి, రౌండ్నెస్ 100%, సైజ్ 10. దీన్ని మీరు యాంగిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏమి మార్చుకోండి, జస్ట్ అడోబ్ రికమెండెడ్ మెథడ్స్ నేను యూజ్ చేస్తున్నాను. సో మనకి ఎరేజ్ చేయొచ్చు ఇలా. దీనికి ఎరేజ్ టూల్కి డెప్త్ అనేది మనకి ఇంతవరకు మీకు ఒక సపరేట్ ఖచ్చితంగా నీట్గా ఎరేజ్ చేయాలి. ఫస్ట్ ఇంతవరకు సపరేట్ ఎలిమెంట్ అవుతుంది. చూడండి ఎలిమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఒకసారి మీరు అది చెక్ చేస్తేనే మీకు ఒక తెలుస్తుంది అన్నమాట. వండర్ఫుల్స్ అనేవి ఇందులో మనం క్రియేట్ చేయొచ్చు అంటే ఇదే. మేబీ జస్ట్ ఇందులో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి ఈ డ్రా మోడ్స్ చెప్పాను, డ్రా ఇన్సైడ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఎనీ మనకి ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఎనీ ఇమేజెస్ మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కొంచెం ఇక్కడే మనకి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఈ విధంగా మాత్రం చేయకూడదు మీరు, అది మనకి సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి ఏ ప్లేస్లో కావాలనేది చూసుకొని ఎంబెడ్ అంటే ఇందులో ఎంబెడ్ అయిపోతుంది. మామూలుగా డ్రా నార్మల్ సైడ్ క్లిక్ చేయాలి. చూడండి ఈ టైప్ ఆఫ్ మనము కొన్ని బ్రోచర్స్లో కాంప్లెక్స్ వాటిలో మనం చూస్తాం. ఇందులో మనం టెక్స్ట్ కానీ ఇది ఎనీ ఈ టైప్ ఆఫ్ డిజైన్ చూడండి. ఇది కేవలం నేను ఒక సింపుల్ ఎరేజర్ ఈ టైప్ ఆఫ్ నేను డ్రా చేయాలి పెన్ టూల్స్ అన్నా కూడా చాలా టఫ్ అయిపోతుంది. ఓకే, వీటినే కాదు మన క్రియేటివ్ని బట్టి ప్రతిదీ కూడా మనం వండర్సే క్రియేట్ చేయొచ్చు. ఇందులో ఈ ఎరేజర్ టూల్స్తోనే మనం వర్క్ అనేది. నేను ఇదే టూల్తో కొంచెం నేను దాన్ని డబుల్ క్లిక్ చేసి
ఆ సైజ్ అనేది కొంచెం ఒక 50 లేకపోతే కొంచెం ఒక 50 ఇచ్చేసి ఓకే చేశాను. జస్ట్ ఆ డయామీటర్ చూడండి, మీకు నా మౌస్ కర్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే డయామీటర్ అనేది ఎక్కువైంది. ఈ సైజులో అది కట్ అయిపోతుంది చూడండి. అదే షిఫ్ట్ పట్టుకుంటే కీబోర్డ్లో మీకు స్ట్రైట్గా ఎటు పోయినా స్ట్రైట్గా కట్ అవుతుంది. నేను ఈ కార్నర్ నుంచి ఈసారి ఇట్లా, ఇది మనం షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా అనేది వస్తుంది. అంటే మనం ప్రెస్ చేసిన కార్నర్ బట్టి ఉంటుంది, ఎటు ఎలా చేయాలి అనేది దాన్ని బట్టి మనం. షిఫ్ట్ లేకపోతే మన ఇష్టం, జిగ్జాగ్గా ఎలా అయినా కూడా మీరు ఎలా చేయొచ్చు. ఓకే, ఇది నేను డయామీటర్ ఎక్కువ పెంచాను, సో కొంచెం మనకి ఆ లెంత్ అనేది ఎక్కువ ఉంది. అలా డయామీటర్ అసలు ఏమీ మనకు ఉండకూడదు అంటే నెక్స్ట్ వచ్చేసి సిజర్ టూల్ అనేది వండర్ఫుల్ టూల్ అండి. ఇది ఒక బెస్ట్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏదైనా పాంప్లెట్స్ కానీ లెటర్ హెడ్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు స్మాల్ ఎటువంటి ట్రిక్కీ అనేది యూజ్ చేయకుండా మన పెన్ టూల్తో కానీ జస్ట్ ఒక కార్నర్లో మీరు క్లిక్ చేసి ఇంకొక కార్నర్లో మీరు అయిపోయింది, కట్ అయిపోయింది. దీనికి ఎటువంటి డయామీటర్ అనేది మీకు ఉండదు. కలర్ చూడండి, కొద్దిగా నేను డార్క్ ఇస్తున్నాను, ఇది తెలిసిందా? ఇక్కడ మనకి ఏమైనా డయామీటర్ ఏమైనా కనపడుతుందా? కొంచెం గ్యాప్ కనపడాలంటే దాన్ని మనం కొంచెం కిందకి ఇన్సైడ్ కొద్దిగా లైట్గా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఈ సిజర్ టూల్ అనేది కూడా వండర్ఫుల్, దానికి ఎటువంటి డయామీటర్ అనేది ఉండదు. మనం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని, జస్ట్ 2 క్లిక్స్. సో ఇలా ఎందుకు ఇది కట్ అవుతుందంటే ఇందులో మనం కీప్ ఇన్ మైండ్ ఒక పాయింట్ అనేది ఇందులో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ రెండు ఓపెన్ అయిపోయింది, నేను దీన్ని కొంచెం పైకి అంటున్నాను, అది ఇది ఒక సైడ్ అంటున్నాను. ఇక్కడ ఈ రెండు పాయింట్స్ జాయిన్ అవ్వాలంటే మనం ఇక్కడ ఈ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని జాయిన్ అనే కమాండ్ ద్వారా మనం ఇట్లా జాయిన్ చేస్తేనే ఇప్పుడు మళ్ళీ ఇది వర్క్ అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా పాయింట్స్ అనేవి ఇప్పుడు కట్ అయిపోతుంది. చూడండి, ఇది ఒక సపరేట్ ఎలిమెంట్ అయిపోయింది. కానీ మీరు మళ్ళీ దీనికి ఇప్పుడు మీరు కట్ చేయలేరు. ఇది సిజర్ టూల్ యూజ్ చేసి మీరు చూడండి కట్ అవ్వట్లేదు, దాని మనకు ఒక ఎర్రర్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మీరు సిజర్ టూల్లో ఈ ఒక్క పాయింట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. వన్స్ ఒకసారి మనం కట్ చేసిన తర్వాత ఆ రెండు నోడ్స్ అనేవి ఇక్కడ మనకు డైరెక్ట్ సెలక్షన్ టూల్స్తో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని జాయిన్ రైట్ క్లిక్ ఇచ్చేసి జాయిన్ అంటే జాయిన్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ కట్ అయిపోతుంది. సిజర్ టూల్లో ఈ యొక్క పాయింట్ అనేది మీరు క్లియర్గా మైండ్లో అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ టూల్ వచ్చేసి నైఫ్ టూల్ కూడా వండర్ఫుల్ టూలేనండి. ఇది ఇంకా మనకి ఈ రెండు టూల్స్ కంటే ఇది చాలా బ్యూటిఫుల్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అంటే దాని పేరులోనే ఉంది నైఫ్ అని. మనం ఎంత స్మూత్గా కట్ అయిపోతుంది అంటే మనం కట్ చేసేటప్పుడే చాలా స్మూత్గా అనేది కట్ అయిపోతుంది. చూడండి, దీని వరకు మీరు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఇంకొక సమ్ కలర్ ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేబీ కట్ అయి ఉండకపోవచ్చు సరిగా. ఈ కార్నర్స్లో కరెక్ట్గా కట్ చేయాలి మనం. సరి చూద్దాం, అది కూడా చెక్ చేద్దాం. డిలీట్ ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది డిలీట్ చేసి, ఎందుకంటే ఆ కార్నర్స్ అనేవి మనకి పాయింట్ కరెక్ట్గా ఉండాలి. మనకి కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేయాలి. చూడండి, స్మూత్గా మనకి కట్ చేసిన విధానం కూడా మనకి అనేది తెలియదు. ఇది ఆల్రెడీ ఈ రెండు కూడా
ఎంటైర్ డిఫరెంట్ అయిపోతాయి. అంటే ఇందాక నేను ఈ కార్నర్లో ఎక్కడో జస్ట్ నేను ఎరేజ్ చేసేటప్పుడు అది కొంచెం డిఫరెంట్ అయి ఉంటుంది. సో అందుకే అది కట్ అయ్యలేదు. ఇదేంలా మీరు ఎక్కడ ఏ ఆబ్జెక్ట్లో మీరు దాన్ని ఎలా కట్ చేయాలనేది కట్ చేయాలి. ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు ఇదొక ఎలిమెంట్ అయిపోతుంది, ఇదొక ఎలిమెంట్ అయిపోతుంది. అట్లా మనం ఇది వండర్ఫుల్ టూల్. మరి మనం ఏదైనా టెక్స్ట్కి కూడా ఇందులో ఇవ్వచ్చు. మరి టెక్స్ట్కి ఇవ్వాలి అంటే టెక్స్ట్ బేసిక్గా ఇల్లుస్ట్రేటర్ వచ్చేసి టెక్స్ట్ని దీన్ని కొంచెం బోల్డ్ అనేది ఇద్దాం. బోల్డ్ ఈ సైజ్ అనేది చూసాను. బేసిక్గా టెక్స్ట్కి మనం ఇది ఇల్లుస్ట్రేటర్ వచ్చేసి వెక్టర్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయదు. సో దీన్ని మనం వెక్టార్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్లో ఎక్స్పాండ్ అంటే ఫిల్ అండ్ స్ట్రోక్. ఇప్పుడు ఈ టూల్స్ మనకి వర్క్ అవుతాయి. ఎలా కావాలంటారు మనం కట్ చేసుకొని, కాకపోతే ఒక్క లెటర్ తీసుకుంటే బాగుండేది. మనం చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ సెలక్షన్ అనేది ఈ సెలక్షన్ టూల్తో మనం ఇంతవరకు కూడా మనం కలర్స్ అనేవి ఇవన్నీ కూడా నీట్గా సెలెక్ట్ చేసుకొని కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ కలర్స్. ఈ టూల్స్ మనం యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మేబీ దాన్ని వెక్టర్ ఆబ్జెక్ట్లోకి టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలి. కొన్ని లెటర్స్కి మనం వండర్ఫుల్స్గా మనం క్రియేటివిటీ, నేను ఇక్కడ క్రియేటివిటీ చేస్తామంటే ఈ టైం వీడియో లెంత్ ఒక 100 minutes వెళ్ళిపోతుంది. సో ఆ టూల్ యొక్క ఫంక్షన్ అనేది మీకు తెలిస్తే చాలు. ఓకే, అది ఎలా యూజ్ చేయాలనేది మీరు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ టూల్స్ మీద మీకు ఒక క్లారిటీ అనేది రాదు. ఈ 3 టూల్స్ కూడా వండర్ఫుల్ టూల్స్. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.